For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుర్తి పరయ బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మవే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. ఈ వారంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? మిథున రాశి వాళ్ళకి ఈ వారంలో వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, కొన్ని సంవత్సరాల క్రితంలో ఉండాల్సిన కొన్ని బ్రేక్ అయిపోయిన కోర్టు సమస్యలు కానీ, అన్నదమ్ములు ఉండాల్సిన ఆస్తి సమస్యలు కానీ, లేదు వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తల కుటుంబంలో కొన్ని సమస్యలు కానీ, వాళ్ళ భార్యాభర్తలు ఇడిపోవటం కానీ, కొన్ని సమస్యల్లో కొంచెం బ్రేక్ అయిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మంచి ఒక అవకాశం ఒకటి రాబోతుంది. ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన శని దోషం అనేది తొలగి గురుదశ ప్రారంభం అవుతుంది. గురుదశ ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ గురుదశలోనే వాళ్ళు ఏ పని అనుకుంటున్నారో, ఎన్ని రోజుల క్రితంలో కొన్ని పనులు కాని పనులు, కొన్ని బ్రేక్ అయ్యే పనులు, కొన్ని వ్యవసాయం పనులు, కొన్ని ల్యాండ్ పనులు, కొన్ని పోలీస్ స్టేషన్లు, కొన్ని కోర్టు సమస్యల్లోంచి సతమతం అయిపోయి వాళ్ళు మైండ్ అప్సెట్ అయిపోయి ఆందోళన పడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం ఒకటి రాబోతుంది. మంచి వెలుగులోకి రాబోతున్నారు. కాబట్టి వాళ్ళు పట్టిందల్లా బంగారం అనేది వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి పట్టిందల్లా బంగారం అంటే ఏది పట్టుకుంటే అది బంగారం కాదు. మధ్యలో మనం 4 గోళ్ల మధ్యలో కూర్చుంటే పని జరగదు కదా. యత్నం ప్రయత్నం రా అన్నాడు. మన మానవ ప్రయత్నం మనం చేయాలి. మన మానవ ప్రయత్నం మనం చేయకోకుండా అన్నీ కావాలి అంటే మనకి దక్కవు. కొన్ని కావాలంటే కొన్ని మనం వదిలేయాలి. అన్నీ కావాలంటే మనకి దక్కవు. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నామో, ఎడిపోదాం అనుకుంటున్నామో పెద్దవాళ్ళని మీరు గౌరవించండి, వృద్ధులని ప్రేమించండి. కాబట్టి మీ జాతక రిష్టిలో యోగంలో చూసుకుంటే గురుదశ ప్రారంభం అవుతుంది. ఈ గురుదశలో నుంచి మీకు మెయిన్గా మీకు ఉండాల్సింది, గురుదశ అంటే మనకి అన్నదమ్ముల్లో ఒక అన్నగారు ఉంటే మనకి ఎంత ధైర్యం, తర్వాత నాన్నగారు ఉంటే మనకి ఎంత ధైర్యం, మనకి విద్య నేర్పిన, చదువు నేర్పిన గురువులు కానీ, పాఠం నేర్పిన గురువులు కానీ మన పక్క నుండి మనకు చెబుతుంటే మనకి ఎంత ధైర్యం అనిపిస్తుంది. అలాగా ఈ గురుదశ రాబోతుంది మీకు. ఈ గురుదశలో వచ్చినప్పుడు మీరు ఇది సంవత్సరానికి 1 నెల వరకే ఉంటుంది. ఈ 1 నెలలోనే మీరు జాగ్రత్తలు, అతి జాగ్రత్తలు చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. లేదు మన అశ్రద్ధగా ఏం కాదులే, మన అదృష్టం బాగుందిలే, ఏం కాదులే, నేను చదివేసేసానులే ప్రపంచాన్ని అనుకొని శైలాంచి కూర్చుంటే మళ్ళా మొదటికే మోసం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకి ఎంత తెలిసినా ఎదుటి వాడి డైరెక్షన్ తీసుకోవడం చాలా గొప్పది. కాబట్టి ఏ కార్యక్రమం చేయబోతున్నారో, ఏ పని చేస్తున్నారో అతి జాగ్రత్తగా మీరు పాటించి చేస్తే మీకు మంచి శుభాలు కలుగుతాయి. ఈ నెలలో మీకు జయప్రదాలు, ఈ వారంలోనే మీకు మంచి మంచి కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి తప్పకుండా విజయవంతం అవుతుంది. గురుగారు, మరి ఈ మిథున రాశి వారు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు గురుగారు? ఈ మిథున రాశి వాళ్ళకి మెయిన్గా పూజించాల్సింది ఆది గురువులు. ఆది గురువులు శంకరాచార్యులు ఉన్నారు కదా. మనకి అష్టాదశ శక్తిపీఠాలను ఆయన పెట్టింది. ఎందుకంటే మన భారతదేశాన్ని ఒక మార్గంలోకి అనేది తెచ్చి చాలామందికి కొన్ని విద్యలు నేర్పి, కొన్ని శక్తిపీఠాలు కొన్ని నిలబెట్టేసి జనాలందరికీ మనకి నేర్పించిన మనకి కనబడే గురువే మనకి ఏం కనబడుతుంది? మెయిన్గా సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, అగ్ని, వాయు, గాలి, ఈ మనకి పంచభూతాలు కనబడుతుంటాయి. కాబట్టి ఈ కనబడే ఈ 5 శక్తిభూతాలని మనం ప్రేమిస్తేనే మనకి మంచి జరిగిద్ది. మన కనబడే దేవుళ్ళను మనం పక్కన పెట్టి ఇంకా ఏ దేవుళ్ళు మనం పూజిస్తే పనులు జరగవు కదా.
కాబట్టి ఆది గురువు శంకరాచార్యులు గారు ఆయన ఆశీర్వాదము ఆ గురువుగారు మార్గంలో మనం పోతే అన్నీ మంచి జరుగుతాయి. మీకు గురు మార్గం జరుగుతుంది. అన్ని పనులు మీకు సక్రమంగా విజయవంతం అవుతాయి. చూసారు కదండి, గురువుగారు చెప్పింది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖం చూసే జాతకం చెప్తారంట. మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.